నేను డాక్టర్ అబ్దుల్ సమద్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ ఇన్ ప్రొద్దుటూరు. ఈ మధ్య చూస్తుంటే చాలామంది సమ్మర్ హాలిడేస్ తర్వాత చిన్నపిల్లలు తలలో పేలు సమస్యతో ఎక్కువగా వస్తున్నారు. మనకందరికీ తెలిసిందే. దీన్ని చాలా మటుకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు పేరెంట్స్. పిల్లలకి ఏంటంటే అసలు ఈ పెయిన్లు అంటే ఏంటి, దీనివల్ల ఏమన్నా పెద్ద ప్రాబ్లం ఏమన్నా ఉందా, సింపుల్గా దానంతగా అవి వెళ్ళిపోతాయా అనే రకరకాల డౌట్లు ఉండొచ్చు. దీని గురించి కొంత క్లారిఫికేషన్ ఇద్దామనే ఉద్దేశంతో నేను ఈ ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. పేర్లు అనేది మనకి ఒకరి నుంచి ఒకరికి, జనరల్గా చిన్నపిల్లలు ఏంటంటే ఒకే చోట ఉండడము, తల ఆనించడము, లేకపోతే ఒకే బెడ్ మీద పడుకోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటాయి. సో ఈ పేలు వన్స్ తలలోకి వచ్చిన తర్వాత, ఒకసారి తలలోకి వచ్చిన తర్వాత వాటంతట అవి పోవడం అనేది జరగదు. అవి ఏం చేస్తాయి, తలలో వెంట్రుకల మధ్యలో లేదంటే వెంట్రుకల మీద గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి అవి మళ్ళీ పెద్దగా మళ్ళీ అవి పేలలాగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఈ విధంగా పేలు కంటిన్యూస్గా వృద్ధి చెందుతూనే ఉంటాయి తప్ప వాటంతట అవి వెళ్ళిపోవడం అనేది ఉండదు. ఇంకోటి ఏంటి, ఈ పేలు ఎలా జీవిస్తాయి అంటే, ఎవరి తలలో అయితే పేలు ఉంటాయో వాళ్ళ రక్తం పీలుస్తూ అవి సైజు పెరుగుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం కొంతమంది చిన్నపిల్లలు దూకితే చిన్న ఇది మన రాగి గింజ సైజు నుంచి ఆల్మోస్ట్ నువ్వుల గింజ సైజు వరకు కూడా మనకి పేలు కనపడుతూ ఉంటాయి. అవి సో ఆ పిల్లల ఏదైతే రక్తం పీలుస్తూ అవి అలాగే నివసిస్తూ ఉంటాయి. సో రాత్రినే కాదు, రాత్రి పగలు ఎప్పుడు చూసినా పిల్లలు దురద వల్ల వాళ్ళు తల గీరుకుంటూ, తర్వాత ఆ గీరుకున్న చోట పుండ్లు ఏర్పడి మెడ వెనకాల కొంత ఈ గడ్డల్లాగా రావడం కానీ ఇలాగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పేరెంట్స్ చాలామంది ఏంటంటే ఈ పేలు అనేది వాటంతట అవి తగ్గిపోతాయనో, లేకపోతే ఏదో వేప నూనె ఇంకోటో పూస్తే తగ్గిపోతుందనో, అలా చిట్కాలు పాటిస్తే తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. దువ్వెంతో దువ్వితే పోతాయి, లేకపోతే ఏదో మంత్రిస్తే పోతాయి అన్నట్టు రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. నిజానికి పేలకి చికిత్స ఉంది, దానికి ట్రీట్మెంట్ ఉంది. 10-20 రోజుల ట్రీట్మెంట్తో పూర్తిగా నయమైపోయి మళ్ళీ రాకుండా కూడా నివారణ చేసుకోవచ్చు మనం. సో అది ఏంటి, ఆ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పాను అనుకోండి, మీరు డైరెక్ట్గా దాన్ని ఫాలో అయిపోతారు. అది కాదు కావాల్సింది. అసలు సమస్య నిజంగా పేలేనా? ఎందుకంటే తలలో దురద అనేది పేలతోనే కాదు, ఈవెన్ వేరే రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కానీ, లేకపోతే చుండ్రు వల్ల కానీ, సోరియాసిస్ వల్ల కానీ, లేదంటే వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ చాలా రకాలుగా తలలో దురద అనేది వస్తుంది. సో దాన్ని మీరు ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చెప్పినంత మాత్రాన దాన్ని ఇది పేలే అనుకొని మీరు భ్రమపడి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు ఎక్కడైతే ఆ పేల సమస్యతో బాధపడుతున్నారో, ఎవరైతే పేల సమస్యతో బాధపడుతున్నారో ఆ పిల్లల్ని అశ్రద్ధ చేయొద్దండి. వాళ్ళని మీకు తెలిసిన స్కిన్ డాక్టర్కి, మీ ఊర్లో ఉన్న స్కిన్ డాక్టర్కి చూపించండి. చాలా సింపుల్ ట్రీట్మెంట్తో అది 10-20 రోజుల్లో పూర్తిగా నయమైపోతుంది. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది, పిల్లలు కంటిన్యూస్గా తలలో దురద వల్ల వాళ్ళు సరిగ్గా నిద్రపోక, వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయక, ఇంకో విషయం ఏంటంటే ఈ పేలు రక్తం తాగుతుంటాయని చెప్పాను కదా, సో దానివల్ల వాళ్ళలో రక్తహీనత వస్తుంది. సో వాళ్ళు బరువు పెరగరు, హైట్ పెరగరు, వెయిట్ పెరగరు, సరిగ్గా ఆకలి ఉండదు. సో ఇలా పేలు అనేది చాలా చిన్న సమస్య అని తీసివేస్తూ ఉంటుంది. ఇది చిన్న సమస్య కాదు, నిర్లక్ష్యం చేస్తే ఇది చాలా పెద్ద సమస్యగా తయారవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పేల సమస్యని నిర్లక్ష్యం చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న స్కిన్ డాక్టర్ని సంప్రదించండి, తగిన చికిత్స తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి, పూర్తిగా నివారించుకోండి. మళ్ళీ రాకుండా తగిన జాగ్రత్తలు కూడా డాక్టర్ ద్వారా తెలుసుకోండి. స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? ఎక్కడ చూపించినా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడం లేదా? వేలకు వేలు ఖర్చు చేస్తున్నారా? ఇక అటువంటి అవసరం లేకుండా మన ప్రొద్దుటూరులోనే డాక్టర్ సమద్ స్కిన్ క్లినిక్ ప్రారంభించబడింది. తిరుపతి రియా హాస్పిటల్ నందు విశేష అనుభవం గడించిన డాక్టర్ అబ్దుల్ సమద్ ఎండి డెర్మటాలజీ గారి క్లినిక్ నందు అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్లు, స్కిన్ ఎలర్జీలు, చుండ్రు, జుట్టు రావడం, మచ్చలు, మొటిమలు వంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కి అత్యాధునిక వైద్యం చేయబడును. నొప్పి లేకుండా పులిపుర్లు తొలగించడం, జుట్టు రాలే వారికి పిఆర్పి థెరపీ చేయడం వంటివి డాక్టర్ సమద్ క్లినిక్ యొక్క ప్రత్యేకత. వెంటనే మీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. డాక్టర్ సమద్ స్కిన్ క్లినిక్, డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, సూపర్ బజార్ రోడ్, ప్రొద్దుటూరు. ఫోన్ నెంబర్ 8897771461.